అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు, నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల వార్తలు చూసే ముందు మరి గంటా సోమన సీనియర్ జర్నలిస్ట్ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూద్దాము. ఇక వామ్మో వాట్సాప్ సమాచారం, వామ్మో వాట్సాప్ సమాచారం తక్కువ, సందడి ఎక్కువ. మరి వాట్సాప్ అనేది జనరేషన్లో కామన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత యాప్స్లలో టాప్ 5లో ఉన్నటువంటి వాట్సాప్. మరి వాట్సాప్లో చాలా సందడి ఎక్కువగా ఉంటుంది, అలాగే సమాచారం తక్కువ. యాక్చువల్గా ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ని ఎందుకు క్రియేట్ చేస్తారు అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ అంటే ఏదైనా సమాజానికి ఉపయోగపడేటువంటి పోస్టుల కోసమే ఈ యాప్స్ను క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, అన్ని పర్సనల్ కోసం వాడుతున్నాం అనమాట. మరి వాట్సాప్లో వీడియో కాల్స్ అని చెప్పేసి, పర్సనల్గా బర్త్డే విషెస్ అని చెప్పేసి, లేకపోతే ఇంకా ఓన్లీ మన పర్సనల్స్ కోసమే యూజ్ చేస్తున్నాం. కానీ సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఏమంటారు సమాజానికి ఉపయోగపడేటువంటి పోస్టులు అయితే చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పేసి అయితే ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం అనమాట. అందుకే ఇక్కడ టైటిల్ చూస్తున్న మనకు అర్థమైపోతుంది, సమాచారం తక్కువ, సందడి ఎక్కువ. మరి వాట్సాప్లో వేల మెసేజ్లు వస్తూ ఉంటాయి, దాంట్లో పనికొచ్చేటి ఒక్కటి ఉండదు, ఓన్లీ ఎంజాయ్మెంట్ లేకపోతే ఏదో మన పర్సనల్ కోసం యూజ్ అయ్యేటువంటి మెసేజ్లు ఎక్కువగా ఉన్నాయని దీని యొక్క సారాంశం అనమాట. అసలు నిజంగా ఏవైనా యాప్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎవరైతే వ్యవస్థాపకులు ఉంటారో వాళ్ళు మంచి ఉద్దేశంతోనైతే వాటినైతే క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే సమాచారం ఒకరి నుంచి మరొకరికి చేరవేయడానికి కావచ్చు, లేదంటే ఫోటోలు పంపించడానికి కావచ్చు, ఇంకా ఇతరత్ర వాటి కోసం అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. అది తీరా మన చేతులకు వచ్చిన తర్వాత దాన్ని మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం, అసలు అది మంచికి వినియోగించుకుంటున్నామా లేదంటే చెడుకు వినియోగించుకుంటున్నామా అనేది పూర్తిగా మనం ఎట్లా యూజ్ చేస్తామో దాన్ని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం చూడవచ్చు వాట్సాప్లో, సో నీకు ఎక్కడ చూసినా రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ స్టేటస్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ భజనలు, అంటే ఒక పార్టీకి సంబంధించి ఒకటి, ఒక కులానికి సంబంధించి ఒకటి, ఒక మతానికి సంబంధించి ఒకటి. సో 24 గంటలు ఇదే విధంగా మరి వాట్సాప్లో మరి సమాచారం ఎక్కువ పోకుండా దాన్ని ఒక మిస్యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక నాయకుని ఫోటోలు పెట్టి ఇంకా భజనలు, కీర్తనలు చేస్తారు. పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, సో అవన్నీ చెప్పనవసరం లేదు. మనకు వాట్సాప్ ఎందుకు పెట్టారు, ముఖ్యమైన సమాచారం. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో పంపించి ఇంకొకరికి సెండ్ చేయాలి. సో ఈ విధంగా వాడుకోవాలి. లేదంటే చదువుకోవడానికి వినియోగించుకోవాలి, బుక్స్ కానీ, ఫొటోస్ కానీ, లేదంటే ఇంకేమన్నా మంచి కోసం వినియోగించుకోవాలి తప్ప ఈ పొద్దున లేస్తే రాజకీయ దీనివల్ల చాలా పంచాయతీ గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు పేపర్లో కూడా వస్తుంటాయి. వాట్సాప్ గ్రూప్ వల్ల గొడవలు జరిగినాయని చెప్పేసి మనమైతే చాలా కథనాలు అయితే విన్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మంచి కోసం యూజ్ చేయాలి తప్ప చెడు కోసం అయితే యూజ్ చేయకూడదు అన్నట్లుగా ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అని చెప్పొచ్చు. వాట్సాప్ మేనేజ్మెంట్ కూడా ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ మధ్యకాలంలో వాట్సాప్ సింగిల్గా కాకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. గ్రూప్లో 100 మంది ఉంటారు. మరి 100 మంది నుంచి 150 మంది అట్లా ఇష్టం వచ్చినట్టు కొంతమంది ఇష్టం వచ్చిన పోస్టులు పెడతా ఉంటారు కదా. మరి ఆ బాధ్యత అంతా కూడా ఒకవేళ గ్రూపుల్లో ఏదైనా గొడవ జరిగినా, ఒకవేళ ఏదైనా కేసు జరిగినా, ఆ గ్రూపుల్లో ఏదైనా కిరికిరి జరిగితే అది ఎవరి మీదకి వెళ్తారు తెలుసా? ఆ గ్రూప్ ఎవరికైతే ఆ గ్రూప్కి అడ్మిన్గా ఎవరు ఉంటారో ఆ అడ్మిన్ పైనే కేసు అనేది నమోదవడం జరుగుతుంది. మరి వాట్సాప్ మేనేజ్మెంట్ అయితే ఈ రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకవేళ అడ్మిన్ ఎలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టకపోయినా మిగతా వాళ్ళు పోస్టులు పెట్టేటువంటి వాటన్నిటికి కూడా అడ్మినే కారకుడు అన్నట్టుగా మరి ఖచ్చితంగా వాట్సాప్ మేనేజ్మెంట్ అయితే ఈ రూల్ తీసుకురావడం జరిగింది. మరి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏ సోషల్ మీడియా యాప్స్ అయినా సరే మనం మంచికే యూజ్ చేసుకోవాలి తప్ప చెడుకు మాత్రం దీన్ని అయితే ఉపయోగించకూడదు. వ్యవస్థాపకులు కూడా దాన్ని ఉద్దేశించే, మంచి కోసమే ఉద్దేశించే వాళ్ళైతే ఈ యాప్స్ని అయితే తీసుకురావడం జరిగింది. దాని యొక్క సారాంశం ఇది. ఇక నేటి మంచి మాట చూసుకుంటే, ఇక రాష్ట్రంలో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల పనితీరు చూస్తే అసహ్యం వేస్తుంది. అధికారంలో ఉన్న నాయకుల మాటలు వింటుంటే అసహనం వేస్తుంది. ఇరు పార్టీల నేతల విమర్శలు ప్రతి విమర్శలతోనే సరిపెడుతున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్షాలు ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించే ప్రశ్నలు, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఎవరిని నిలదీసే గులాబీ నాయకులు ముఖ్యమంత్రికి సవాళ్లు విసురుతున్నారు. ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమపడుతున్నారు. 6 గ్యారంటీలు అటకెక్కించిన సంగతి మర్చిపోయారు. ఫామ్ హౌస్కే పరిమితమైన పాత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత హోదాను మర్చిపోయాడు. 10 ఏళ్లు పరిపాలించి ప్రజాస్వామ్య విలువలను తుంచిపడేశాడు. రాజకీయాలను భ్రష్టుపరిచాడు. ఇప్పుడు ఈ నేతలు నీతులు చెబుతుంటే తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది అని పెద్దపల్లి రాజన్న మరి ఒక మంచి మాట అయితే రాసిన చూడొచ్చు. నెక్స్ట్ ఆదిలాబాద్ లేదు, మామూలుగా ఈ 2-3 వార్తలు చదివేసి
బీఆర్ఎస్ నాయకులు బీహార్ రౌడీజాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. బీఆర్ఎస్ నాయకుల మాటలు చేతలు అసభ్యంగా ఉన్నాయి. తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా చేస్తున్నారట. మహాన్ న్యూస్ ఛానల్ మీద దాడి చేసి చంపే కుట్రలు చేశారు. మీకు వంత పాడితే దండాలు, వ్యతిరేకంగా వార్తలు రాస్తే రాళ్లతో దాడులా. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు అంటా ఉన్నారు, బీఆర్ఎస్ యొక్క మాటలు అసభ్యంగా ఉంటున్నాయట, మరి చేతలు మాటలు కూడా అసభ్యంగా ఉంటున్నాయి. మరి ఏదైతే మహాన్ న్యూస్ ఛానల్ పైన కూడా దాడి జరిగిందో మరి ఆ దాడిలో ఎంప్లాయీస్ కూడా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశాలు చాలా ఉండే. మరి ఇలాంటి దాడులు చాలా చేస్తున్నారు అన్నట్టుగా, చాలా కుట్రలు చేస్తున్నారు అన్నట్టుగా మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మీడియా సమక్షంలో ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ప్లాస్టిక్ బియ్యం చూసి ఆందోళనలో ప్రజలు. ప్లాస్టిక్ బియ్యం తయారు చేసే వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్. భయాందోళనలో ప్రజలు. కడుపు నిండా తింటున్నది అన్నమా లేక విషమా తెలియని పరిస్థితి. ప్లాస్టిక్తో క్యాన్సర్ బారిన పడుతారు అని డాక్టర్ల హెచ్చరిక. ప్లాస్టిక్ బియ్యం దందాను ఆదిలోనే అంతం చేయాల్సిందిగా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ప్లాస్టిక్ బియ్యం తయారీదారులకు పట్టుకొని శిక్షించాల్సిందిగా ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారంట. ఇక మరి తాడిశెట్టి క్రాంతి కుమార్ తెలంగాణ జిల్లాల ఫూలే యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి వార్త ఇంతకుముందు కూడా ఒకటి రావడం జరిగింది. ఇంట్లో ఒక ముసలమ్మ బియ్యం కడుతున్నటువంటి క్రమంలో కొన్ని బియ్యపితులు, అన్ని కాదు కొన్ని బియ్యపితులు ఇట్లా పైన తేలుతున్నటువంటి టైంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరి ఏదైతే ఆ బియ్యం తయారీ కేంద్రాలు ఉన్నాయో మరి అలాగే మరి ఫుడ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి సంస్థలు కూడా కొన్ని రెస్పాండ్ అవ్వడం జరిగింది. అవి ప్లాస్టిక్ బియ్యం కావు, దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. పోషకాల కారణంగా కొన్ని బియ్యం మాత్రం అవి తేలుతూ ఉంటాయి. మరి రేషన్ బియ్యం, అది కూడా రేషన్ బియ్యం పైకి తేలుతున్నాయంటే రేషన్ బియ్యం అయితే ప్లాస్టిక్ ఉండవు. మీరు ఆందోళన చెందవద్దు. ఎవరైనా ప్లాస్టిక్ తేలితే అది ప్లాస్టిక్ బియ్యం, పైకి తేలిన బియ్యాన్ని ప్లాస్టిక్ బియ్యం అని మీరు అనుమాన పడవద్దు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇక దేవరకొండ విద్యా వ్యవస్థలో అవినీతి పరుల రాజ్యమట. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుల పద్ధతి మార్చుకోరా. నియోజకవర్గ విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఉన్నతాధికారుల మౌనం దేనికి సంకేతం? గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబు నాయక్ చెప్తా ఉన్నారు. మరి దేవరకొండ విద్యా వ్యవస్థలో అవినీతి పరుల రాజ్యం వెళ్తుంది అన్నట్టుగా మనకి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. అలాగే గిరిజన సంక్షేమం రాష్ట్ర సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురావు గారి నాయక్ అయితే మరి చెప్తున్నటువంటి వార్త ఇది. రైట్, ఇక ఉమ్మడి 10 జిల్లాల వార్తలు అయితే చూద్దాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించిన వార్తలు చూస్తే, నేటి సమ్మెను విజయవంతం చేయాలి కార్మిక సంఘాల నేతలు పిలుపు. మరి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శ్రీరాంపూర్ డివిజన్ ఐకేఓసీపీలో వివిధ కార్మిక సంఘాల నేతలు సంయుక్తంగా సమ్మెకు రంగం సిద్ధం చేస్తూ మంగళవారం గేట్ మీటింగ్ నిర్వహించారట. మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను సమ్మెకు కార్మికులు అయితే మరి ఈ సమ్మె ఈ నెల 9న కార్మిక సంఘాల ఐక్య వేదికలో జరగబోతుంది. కాబట్టి ఈ సమ్మెను అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఎప్పటి నుంచో వార్తలు అయితే రావడం జరుగుతుంది. ఈ రోజే అది. వన మహోత్సవ లక్ష్యాలను సాధించాలి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారని ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక మహారాష్ట్రకు తరలిస్తున్న యూరియా పట్టివేత, 2 వాహనాలు సీజ్, 5గురిపై కేసు అంట. ఇక ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందిస్తున్న యూరియాను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న హాకా నిర్వాహకులపై కేసు నమోదు చేసి 2 వాహనాలను అయితే సీజ్ చేశామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి అయితే తెలిపారు. మరి రైతులకు సంబంధించిన యూరియా అయితే మరి పక్క రాష్ట్రాలకు అయితే తరలిస్తున్నారంట. ఇక మరి ఇది వన మహోత్సవాన్ని ఉద్యమంలా నిర్వహించాలి. బోత్లో మొక్కలు నాటిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఉద్యమంలో చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక చెన్నూరుకు ఇసుక రీచ్ కేటాయించాలి. తలాపున గోదావరి ఉన్న ప్రజల ఇక్కట్లు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ అంటూ ఒక వార్త చదవచ్చు. ఇక మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి. ఐకేపీ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంజయ్య అంటూ ఇంకొక వార్త చూడవచ్చు. ఇంకా యూరియా కోసం రైతుల రాస్తారోక అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడనేమో యూరియానేమో తరలిపోతుంది బయటికి, మరి ఇక్కడనేమో రైతులేమో యూరియా కోసం ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇగో మరి అట్లా ఉంది పరిస్థితి. రైతులను మోసం చేసి యూరియా పక్క రాష్ట్రాలకు తరలిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, 3 కార్లను ఢీకొట్టిన లారీ. ఇక మండల పరిధిలోని చంద్రాయనపల్లి జాతీయ రహదారి 44 జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం 3 కార్లను ఓ లారీ ఢీకొట్టిందట. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారట. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అట మరి మొత్తం మీద లారీ తప్పే ఉన్నట్టుంది. ఎందుకంటే 3 కార్లను ఎట్లా మన చిన్న బొమ్మల కార్లను గుద్దుకుంటూ పోయినాడు.
ఇక ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. ఇందిరానగర్ హైస్కూల్లో కలెక్టర్ తనిఖీ. ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులు సమయపాలన పాటించుతూ విధులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం ఇందిరానగర్ పాఠశాలను ఆకస్మికంగా సంధించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక వసతులు, బోధన తీరు, మధ్యాహ్న భోజనంపై విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులందరికీ ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం వడ్డించాలని అయితే ఆదేశించారంట. మరి టీచర్స్ కూడా టైంకు రావాలి అన్నట్లుగా కలెక్టర్ గారు అయితే ఇక్కడ చెప్తున్న వార్త అయితే చూడొచ్చు. ఇక విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించండి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య కలెక్టర్కు నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి వేర్వేరుగా లేఖలు రాశారని ఇక్కడ వార్త చూడొచ్చు. మరి విద్యార్థుల ఫీజులు అయితే స్కాలర్షిప్లు అయితే విడుదల చేయాలని వార్త అది. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా కృష్ణమోహన్, ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ల పోస్టుల భర్తీ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ కృష్ణమూలకండ మాలకొండన్ రెడ్డిని నియమిస్తూ ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చౌన్కత్ ఉత్తర్వులు జారీ చేశారట. ఇక ఊర పండుగకు బండారు పోసిన సర్వ సమాజ్ ప్రతినిధులట. నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగే ఊర పండుగకు మంగళవారం రోజు సర్వ సమాజ్ కమిటీ శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అంకురార్పణగా వీధుల్లో బండారు పోయడం జరిగింది అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఊర పండుగకైతే బండారు పోసిన సర్వ సమాజ్ ప్రతినిధులు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాలి. బీంగల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అంటున్నాం. మరి నిజంగా మొక్కలు నాటాలి మనకు, ఎందుకంటే రాబోయే కాలంలో అయితే ఇంకా చాలా పరిస్థితులు, గొడ్డు పరిస్థితులు అయితే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏవైతే మనం వాటర్ కొనుక్కుంటున్నామో, ఏదైతే మనం బియ్యం కొనుక్కుంటున్నామో, నిత్యావసర వస్తువులు ఏ విధంగా కొనుక్కుంటున్నామో, ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తుంది. మనం చూసినాం కరోనా టైంలో కూడా ఆక్సిజన్ కొనుక్కోవడం చూసినాం. సో వీలైనంత ఎక్కువ మొక్కలు నాటితే మనకైతే చాలా బాగుంటుందని. ఇప్పుడు ఉన్నటువంటి చెట్లు మన అంటే ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ మాత్రం సరిపోయేటువంటి ఆక్సిజన్ ఉందంట. మరి నెక్స్ట్ తరాలకు మన పిల్లలకు కావచ్చు, ఇక వాళ్ళ పిల్లలకు కావచ్చు ఆక్సిజన్ అయితే లేదు. మరి ఇప్పటి నుంచి మొక్కల పైన జాగ్రత్తగా ఏమంటారు జాగ్రత్తలు పాటించి మొక్కలు అధిక సంఖ్యలో పెంచితేనే నెక్స్ట్ తరాలకైతే ఖచ్చితంగా ఆక్సిజన్ ఇవ్వగలం. ఇక మాజీ సీఎం వైఎస్ఆర్కు ఘననివ్వాలి. మరి నిన్న జయంతి సందర్భంగా ఘననివ్వాలి అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇంకా లక్ష్మీసాగర్ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తాం. సబ్ కలెక్టర్ కార్యాలయం ఆస్తుల జప్తు, కోర్టు ఆదేశాలతో సబ్ కలెక్టర్ స్పష్టత అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అట. ప్రైవేట్ నుండి ప్రభుత్వ బడికి 35 మంది విద్యార్థులు. లింగాపూర్ ఎంపీపీఎస్ ఆదర్శనీయం తల్లిదండ్రుల సమావేశంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గారు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో చాలా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నామని చెప్పేసి అయితే అది మంచి పరిణామం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూల్ కు రావడం. ఇక మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలి లేదా కేంద్రాన్ని ఒప్పించుటకై కోర్టు గడువు తీసుకోవాలని విజ్ఞప్తి. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిక సంఘం డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక తాడి చెట్టు నుండి పడి గీత కార్మికుడికి గాయాలు. ఇక కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని గుజ్జులపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పూదరి అజయ్ సాయంత్రం వృత్తిలో భాగంగా తాడి చెట్టు ఎక్కాడు. కిందికి దిగుతుండగా ప్రమాదశాత్తు కాలు జారి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కొరకు అక్కడి నుంచి హన్మకొండలో ప్రైవేటు ఆసుపత్రికి అయితే తరలించారంట. మరి గౌడన్నలు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మరి వర్షం వచ్చినప్పుడు వెనకాల చూస్తుంటే వర్షం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మరి తాడి చెట్టు కూడా మొత్తం తడిచిపోయింది. మరి అలాంటి సమయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఇక కాంట్రాక్ట్ కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఏఐటీయూసీ ఆర్జీవన్ అధ్యక్షుడు గౌస్ 10 గంటల ఓజీను 10 గంటల జీవోను రద్దు చేయాలని డిమాండ్. మరి కార్మికులకు కూడా మరి బీజేపీ ప్రభుత్వం అయితే అంటే కేంద్ర ప్రభుత్వం అయితే కార్మికులకు 10 గంటల పని ఉండాలని చెప్పేసి అయితే ఏదైతే రూల్స్ పెట్టిందో మరి ఆ 10 గంటల పనిని కూడా మరి ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి అయితే ఏఐటీయూసీ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక గిరిజన ఆరాధ్య పండుగ శీతల సాంప్రదాయ వస్త్రాలతో అడవిలో పూజలు. శీతలా భవనానికి నైవేద్యాలు శీతలా భవానికి నైవేద్యాలు సమర్పించిన గిరిజన ప్రజలు అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న వారిని అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతనాలను అమలు చేసి ఆదుకోవాలి. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే మైనార్టీ గురుకులంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. విద్య, బోధన, వసతి, ఆహార నాణ్యత పరిశీలన, ఉపాధ్యాయులకు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య పలు సూచనలు. సో ఈ మధ్య మరి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన కొత్తలోనే లేదంటే ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మరి కొంతమంది ఆ కొత్తలోనే పర్యవేక్షించి మరి సైలెంట్గా ఉంటారు. మరి ఆ కలెక్టర్లు అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎప్పటికప్పుడు అంటే ఓన్లీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నేపథ్యంలోనే కాకుండా ఎప్పటికి ఇలాగే పర్యవేక్షిస్తే మాత్రం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య దొరుకుతుంది, నాణ్యమైనటువంటి ఫుడ్ దొరుకుతుంది,
అవుతుంది, అన్నీ కూడా సకల సౌకర్యాలు అయితే కలుగుతాయని నా యొక్క ఉద్దేశం. ఇక భయపెట్టి సంతకాలు చేయించొద్దు, భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి, 70 లక్షలు 300 గజాల స్థలం కేటాయించాలి, సీఎం నియోజకవర్గానికి ఒక న్యాయం మాకు న్యాయమా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి బాధిత రైతులతో కలిసి ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేత అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. మరి ఇది డంపింగ్ యార్డు ఏర్పాటులో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం పరిధిలోని సర్వే నెంబర్ 109లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసినారంట. మరి ఆ వార్త అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యే సునీత, ఇక మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది శనివారం డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. వైఎస్ఆర్కు ఘన నివాళులు, హోతి బి గ్రామంలో జయంతి వేడుకలు అంటూ ఒక వార్త. ఇక వైఎస్ఆర్ గారికి అయితే మరి నిన్న ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాము. మండలం హోతి బి గ్రామంలోనంటది. ఇక వ్యక్తిగత శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత, ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన. రేగోడ్ మండలంలో పర్యటన, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన అంటూ ఒక వార్త. మరి వ్యక్తిగత శుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత, ఖచ్చితంగా పరిసరాలు కావచ్చు, మరి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి మరి ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక గ్రంథాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పాల్గొన్న జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్. ఇక కేడ్ మున్సిపల్ పట్టణంలో 60 లక్షలతో గ్రంథాలయ భవనాన్ని మొదటి అంతస్తు ప్రహారీ గోడ నిర్మాణానికి మంగళవారం అయితే శంకుస్థాపన చేసినట్ట. సో ఇది మంచి విషయం. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా మనకి ఈ లైబ్రరీస్ అయితే కనిపిస్తలేవు. ఎప్పుడు చూడు ఈ ఫోన్లు, సోషల్ మీడియా యాప్స్ తప్ప బుక్స్ చదివే వాళ్ళు ఎక్కడ మొత్తం కనుమరుగైపోయారు. సో వీలైనంత వరకు ఎక్కువ బుక్స్ చదివితే మీకు నాలెడ్జ్ కూడా ఎక్కువ వస్తుంది. మరి ఇలాంటి గ్రంథాలయాలు కూడా మరి మౌలిక కల్పించాలి, ఉపయోగించుకుంటే కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది గ్రంథాలయాలకు వెళ్ళి చదువుతుంటే కూడా. మరి ఎప్పుడు ఈ సోషల్ మీడియా యాప్స్ ఇవే కాకుండా ఒకసారి బుక్స్ కూడా అప్పుడప్పుడు చూస్తుంటే. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు. మేడ్చల్ వ్యాపార సంస్థలకు హైడ్రా జలక్, ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్లను తొలగింపు, ఏర్పాటుకు ముందు అనుమతులు తీసుకోవాలి, పలు సంస్థల నిర్వాహకులకు హెచ్చరిక. మరి పట్టణంలోని పలు వ్యాపార సంస్థలకు హైడ్రా అధికారులు జలకిచ్చారు. వ్యాపార సంస్థల భవనాలపై ఉన్న హోర్డింగ్లను తొలగించారు. మేడ్చల్ పట్టణంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ భవనం, కైలాస్ గ్రాండ్ భవనంపై ఉన్న హోర్డింగ్లను హైడ్రా అధికారులు తొలగించారట. మరి ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్లను తొలగించాలని హైడ్రా అధికారులు బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారికి కైలాస్ గ్రాండ్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసిరట. ఇక కైలాస్ గ్రాండ్ భవనానికి ఉన్న వ్యాపార హోర్డింగ్లను సోమవారం సాయంత్రం తొలగించగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారు మంగళవారం సాయంత్రం తొలగించారట. ఈ వ్యాపార హోర్డింగ్లను సైతం అనుమతులు తీసుకోవాల్సి ఉండగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా హోర్డింగ్లను ఏర్పాటు చేయడం, అవి ప్రమాదకరంగా ఉండడం, అది హైడ్రా అధికారులకు ఫిర్యాదు ఉండడంతో వారు ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్లను తొలగించినట్టు ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే హోర్డింగ్స్ ఉంటాయో మరి అప్పుడు ఒక తుఫాన్ లాంటి గాలి పెట్టినప్పుడు కావచ్చు, అవి ఎగిరిపోయి జనాలపైన పడి మరి జనాలకు కూడా గాయాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఆ ప్రమాదకరంగా ఉన్నటువంటి హోర్డింగ్లను పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా హైడ్రా పర్మిషన్ తీసుకొని పెట్టాలని చెప్పి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుంది, అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి యాచారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆయన అంటున్న వార్త అయితే చూడవచ్చు. ఇక ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన, ప్రభుత్వ రాయితీల గురించి వివరించిన అధికారులు. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం. మరి పంటలపైన కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా వ్యవసాయదారులకు మరి ఎలాంటి పంట పండించాలి, మరి పంట దిగుబడి రావాలంటే ఏం చేయాలనే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. మరి ఇలాంటి వ్యవసాయ రంగం పైన కూడా కొంతమంది మరి రైతు వేదికలో ఏమంటారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుండాలి. ఇక గీత కార్మికులకు అండగా ఉంటాం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్. ఇక మేడ్చల్ జిల్లా గట్కేసర్ కల్లు గీత కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గట్కేసర్ పోచారం మున్సిపాలిటీలో కొర్రెంల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 311, 12, 13, 24, 26, 27Pలో హెచ్ఎండిఏ లేఅవుట్ చేస్తున్న నిర్వాహకులు కొర్రెంలలో కల్లు గీత కార్మిక సంఘానికి ఎలాంటి సమాచారం లేకుండా అక్కడి నుంచి తాడి చెట్లను అయితే తొలగించారంట. మరి కల్లు గీత కార్మికులు అయితే మరి తాడి చెట్ల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు కాబట్టి మరి వాళ్ళకి సమాచారం ఇవ్వకుండానే హెచ్ఎండిఏ ఎవరైతే లేఅవుట్ చేస్తున్నారో మొత్తం చెట్లు వేసి చెట్లు మొత్తం తీసేసిరంట. అక్కడ నుంచి తాటి చెట్లు ఈత చెట్లు వీళ్ళు ఉంటాయి కదా, ఒకవేళ అవి తీసేస్తే కూడా ఎవరైతే తీసేసారో వాటిపైన కూడా కేసులు ఉంటాయి అనమాట. సో లేఅవుట్లు వేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు ప్రైవేట్ ప్లాట్లు ఉన్నాయని చెప్పి అవి కొట్టేస్తూ ఉంటారు. సో అది చాలా ఏమంటారు చట్టపరంగా నేరం అది కూడా. సో మరి వాళ్ళకి అండగా ఉంటామని ఎంపీ ఈటెల రాజేందర్ అయితే అంటున్నారు. ఇక 38 కేజీల గంజాయి స్వాధీనం, మోకిలాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన, తరలిస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు. ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, ఏసీపీ రమణ గౌడ్ వెల్లడి అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక
ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే కామారెడ్డిలో ఆగస్టు 19న బీసీ సింహగర్జన 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ అంటున్న ఒక వార్త. మరి కామారెడ్డిలో ఆగస్టు 19న మరి బీసీ యొక్క మహాగర్జన అయితే ఉంది అనమాట. ఆ కార్యక్రమంలో మరి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బీసీలు ఉద్యమిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఆక్రమణలపై హైడ్రా కొరడా. ఇక నలందనగర్ పార్క్ స్థలంలో ప్రహారీ గోడ కూల్చివేత. ఈ స్థలం మాదే అంటూ బాధితుల వాగ్వాదం. ఆందోళనకు దిగిన వారి అరెస్టు చేసిన పోలీసులు అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక మణికొండ నూతన మున్సిపల్ భవనం పరిశీలించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక నర్సింగ్ హోంలో వ్యక్తి మృతి అట. మదీనాగూడ సిద్ధార్థ ఆసుపత్రిలో ఘటన. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన. మరి మదీనాగూడ సిద్ధార్థ నర్సింగ్ హోంలో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిందట. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ₹1,00,000 వసూలు చేసిన ఆసుపత్రి యాజమాన్యం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కంగు తిన్నారట. మరి ₹1,00,000 ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో వ్యవహార తీరు చూస్తే అసలు దుర్మార్గం అనిపిస్తుంది. ₹1,00,000 కట్టించుకురట. మళ్ళీ దాని తర్వాత మంచిగా అవుతాడు అయ్యని చెప్పి దాని తర్వాత సర్జరీ చేస్తాం అయ్యని చెప్పి మళ్ళీ వాళ్ళ యొక్క డెడ్ బాడీకి అప్పగించడంతో ఒక్కసారి షాక్ తిన్నారట. మరి నిజంగా వైద్యులు ఇట్లా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తారో అర్థం కాదు. ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్. ఇక మాదాపూర్లో 8,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. ఇక జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం 8,000 లంచం తీసుకుంటూ మాదాపూర్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఎం సుధా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారట. మరి ఎందుకమ్మా 8,000 తీసుకొని ఏం చేస్తావు ఎప్పుడు? నీకు ఆల్రెడీ శాలరీ గట్టిగానే ఉంటుంది. మరి అవసరమా ఇటువంటి అన్ని తతంగాలు మనకి? చూడు ఎట్లా ఇప్పుడు చూడు సస్పెండ్ చేస్తారు, ఇంట్లో కూర్చుంటారు. ఇక నర్సింగ్ హోమ్లో వ్యక్తి ఇది సర్కారు భూమి. సుల్తాన్పల్లిలో బోర్డు పాతిన అధికారులు. శంషాబాద్ మండలం సుల్తాన్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 129, 142లో గల భూమి మొత్తం 25 ఎకరాలు 10 గుంటల భూమి ఉందని, ఈ భూమిపై వివాదాలు తలెత్తడంతో ఇరువురు కోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ తీర్పిచ్చిందంట. ప్రభుత్వ భూమి అంటే అది నాదంటే నాదని ఇద్దరు ఘర్షణ పడుతుంటే కోర్టుకు వెళ్తే ఇది ఎవరి భూమి, అది ప్రభుత్వ భూమి అని చెప్పిందట. గవర్నమెంట్ షాక్ ఇచ్చింది అది లేదు కజ్జా పెడదామని చూసారు. అది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పసుపు నీళ్లతో శుద్ధి. కేటీఆర్ అడుగుపెట్టినందుకు శుద్ధి చేశామన్న కాంగ్రెస్ నాయకులంట. మరి నిన్న అక్కడికి సోమాజిగూడకు కేటీఆర్ వెళ్ళి మాట్లాడిన సందర్భంగా అదంట. ఇక పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్నగారు అంటా ఉన్నారు. మరి కొల్లాపూర్లో బీఎస్పీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, జిల్లా ఇన్ఛార్జి కళ్యాణ్, జిల్లా కోశాధికారి దాసు పేర్కొన్నారట. మరి బీఎస్పీ జెండా ఎగరేద్దామని చెప్పేసి అయితే కొల్లాపూర్లో మరి ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కోయిల్కొండలో ఆగని ఇసుక అక్రమ దందా. అనుమతుల పేరిట అక్రమ రవాణా. పర్మిషన్ 14 తరలించేది 200కు పైగా ట్రాక్టర్లతో. తహసీల్దార్ ఆదేశాలు బేఖతార్. ఇసుక మాఫియాకు అధికారులు అండదండలు. సామాజిక కార్యకర్త దిద్ది ప్రవీణ్ కుమార్ అంటూ వార్త చూడవచ్చు. ఇక మరి అది ఇసుక అంటే ఇక మొత్తం ఇక దానికి గురించి మనం ఎక్కువ చెప్పినా కానీ ఇక అర్థం కాదు. ఇక బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు పనిచేయాలి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మరి బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు పనిచేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక వీపనగర్ల మండలంలోని కల్వరాల గ్రామ నాయకులతో కలిసి త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మరి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేయాలని అక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక హక్కుల కోసం కార్మికులు ఉద్యమించాలి. సిపిఎం మండల కార్యదర్శి బాలరెడ్డి అంటున్నారు. మరి ఇక మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి. కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావు అని ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే రాచకొండ రైతులకు న్యాయం చేయాలి. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన రైతులు అంటూ ఒక వార్త. మరి రాచకొండ రైతులకైతే అన్యాయం జరుగుతుందని చెప్పి అయితే ఆర్డీఓకు వినతి పత్రం రైతులు అందజేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు. ఇక ఇందిరమ్మ గృహాలను వేగవంతం పూర్తి చేయాలి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంటున్నారు. మరి ఇందిరమ్మ నిర్మాణాల్లో నాణ్యత లోపించకూడదు అన్నట్టుగా పర్యవేక్షిస్తున్నటువంటి ఒక వార్త. ఇక వైభవంగా శీతల పండుగ సంబురాలు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. హామీల అమలులో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అట. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటనున్న బీఆర్ఎస్. సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి. మోటకొండూరు బీజేపీ మండల అధ్యక్షుడు ఎల్ఎంల శ్రీధర్ రెడ్డి అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకొని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అంటూ ఒక వార్తలతో చూడవచ్చు. ఇక ఉమ్మడి వరంగల్కి సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక
విధుల్లోకి తీసుకోవాలని వాటర్మెన్ విజ్ఞప్తి, వ్యక్తిగత కక్షతోనే పంచాయతీ కార్యదర్శి తొలగించారనే ఆరోపణలు. మరి ఇది ఎక్కడ అంటే జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని కోమటిగూడెం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వాటర్మెన్గా పనిచేస్తున్న తనను అన్యాయంగా తొలగించారని, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని బాధితుడు గాదరి భిక్షపతి విజ్ఞప్తి చేశారు. భిక్షపతి అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించి దాదాపు ఆరోపణలు గ్రామంలో వినిపిస్తున్నాయి. 14 సంవత్సరాల నుంచి వాటర్మెన్గా సేవలు అందిస్తున్న భిక్షపతిని గ్రామ కార్యదర్శి సంతోష్ అన్యాయంగా తొలగించారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధితుడు భిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం గ్రామ ప్రజలకు నిరంతరంగా నీటి సరఫరా చేయడమే తన పని అని, ఎన్నో కష్టాల మధ్య సేవలు అందించిన తనపై వ్యక్తిగత కక్షతో తప్పుడు కారణాలు చూపి ఉద్యోగం నుండి తొలగించారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గత 3 సంవత్సరాలుగా తన గౌరవ వేతనం 9,500కు బదులుగా సగం వేతనం మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కుటుంబాన్ని గడిపేలా మిగిలిన డబ్బులు సరిపోవడం లేదని భార్యతో కలిసి కార్యదర్శి వేడుకున్నా కనికరం చూపించలేదని ఆరోపించారు. తన న్యాయమైన వృత్తిని కొనసాగించేందుకు పలుమార్లు సర్పంచ్, కలెక్టర్, పంచాయతీ అధికారి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి దగ్గరికి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసిండు. తన కుటుంబ జీవనోపాధి కోల్పోయిందని బాధపడుతున్న భిక్షపతి మానవతా దృక్పథంతో ఉన్నతాధికారులు స్పందించి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బాధితుడు స్థానికులు విజ్ఞప్తి చెప్తున్నట్ట. మరి 14 సంవత్సరాల నుంచి ఆయన అయితే గ్రామ పంచాయతీలను అయితే మరి వాటర్మెన్గా, మరి గ్రామాలు తెలుసు కదా, గ్రామ నీళ్లు పెడతారు కదా, దానికి సంబంధించి మరి 14 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే మరి అకారణంగా తొలగించారంట ఆయనను. మరి ఆయనకు వచ్చేదే జీతం 9,500 అంటే మరి అందులో సగం కట్ చేసి ఇస్తున్నారంట. మరి అక్కడ సర్పంచ్ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, మరి ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అతను ఏం చేసి ఉంటాడు? 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కదా. కొట్టు ఏడనను కొట్టుకొని పొట్ట మీద కొట్టదు. ఎందుకంటే జీవితం ఎట్లా సాగుతుంది అనేది అతని కుటుంబ పరిస్థితి ఈ ఫోటోలో కనిపిస్తుంది అన్న, ఒకసారి చూడండి. వెనకాల ఇల్లు చూడండి ఎట్లా ఉందో, ఇల్లు కూడా సరిగా లేదు. సో అతను ఒక పేద వ్యక్తి, 14 సంవత్సరాల నుంచి గ్రామానికి సేవలు అందిస్తుంటే మరి అకారణంగా తీసేసిరంట. మరి ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదంట. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది వేరే విధంగా తెచ్చుకోవాలి. కానీ ఉద్యోగం తెలిస్తే ఏమొస్తుంది? మీరు మనం పోషిస్తారా చెప్పు. మరి అతనికి న్యాయం చేకూర్చాలి. ఎందుకు అందరు ఈ పేదవాళ్ళ మీద ఎందుకు పడతారో అర్థం కాదు అసలు. అక్కడ ఖచ్చితంగా వాటర్ మ్యాన్ కి అధికారులు మరి అతని ఆ దృష్టికి ఏమంటారు, ఆయన యొక్క సమస్యను మీ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అతని యొక్క సమస్యను సాల్వ్ చేయాలా. ఇక నెక్స్ట్, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమైన అంటూ ఒక వార్త. మరి టీఆర్ఎస్ నేతలు అడ్డగోలు తప్పుడు మాటలు బంద్ చేయాలట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు. మరి మళ్ళీ బట్టి విక్రమార్క గారు అయితే గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమైన అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా తప్పులు మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందజేస్తాం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే చేస్తా అంటారు. మరి కొన్ని దగ్గర అయితే జరగలేదు. మరి అది కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో కార్యకర్తలకు కావచ్చు, పార్టీ చుట్టూ తిరిగే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకే వస్తున్నాయనే ఆరోపణ మాత్రం గ్రామాల్లో వస్తున్నాయని అయితే ఆరోపణలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. మరి అలాంటి వాటికి చోటు లేకుండా చూడాలి. మరి ఇక మాజీ సీఎం వైఎస్ఆర్కు ఘననివ్వాలి అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలట ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు. ఇక సైలెన్సర్లు ఎక్కడ చూసినా కూడా మరి యూత్ ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద స్పోర్ట్స్ బండ్లు కొంటా ఉన్నారు. యాక్చువల్గా మరి పెట్రోల్ రేట్లు పెరిగినా కూడా మరి ఆ రేంజ్లో స్పోర్ట్స్ బైక్లు ఎట్లా ఉంటారో అర్థమైతే లేదు. మరి స్పోర్ట్స్ బైకులు కొనడమే కాకుండా ఆ సౌండ్ చాలా తక్కువగా వస్తుందని చెప్పేసి సైలెన్సర్లు తీసేసి మరి ఆ సౌండ్ వచ్చేటువంటి ఎక్కువ సౌండ్ వచ్చేటువంటి సైలెన్సర్లు బిగించడంతో ఆ పోలీసు వాళ్ళు చూడరు 100 సైలెన్సర్లు వేసి రోడ్ రోలర్ కింద తొక్కిస్తున్నటువంటి. అసలు ఇట్లా కూడా చేయొద్దన్న, ఆ బండ్లను ఒకటేసారి సీజ్ చేసేయాలి. సీజ్ చేస్తేనే ఇంకొకరు ఏరిగా. ఇప్పుడు మనం ఇది గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉంటాం. సైలెన్సర్ పెడుతున్నారు, పోలీసులు తీసుకుంటున్నారు, యాక్షన్ తీసుకుంటారు, మళ్ళీ వాడు ఒక 1000-2000 పెడతారు, మళ్ళీ తీసుకొని మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తూనే ఉంటారు. బండి ఒకసారి సీజ్ చేసేయాలి. సీజ్ చేసి కోర్టుకు పోయి ఫైన్, దానికి సంబంధించిన కేసులు బీసులు పెట్టేసి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ టైం దొరికితే మొత్తం సీజ్ చేయాలి. అర్థమవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మొత్తం మళ్ళా. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్ఆర్ పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జయంతి వేడుకలు అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. నాసిరకం కంకరతో నిలువు దోపిడేట, సీతారామ సాక్షిగా రెచ్చిపోతున్న మాఫియా, అధికారుల అండదండతోనే అక్రమ వ్యాపారం. ఇక సామాజిక కార్యకర్త కర్నె బాబురావు ఆరోపణలు అంటూ ఒక వార్త. మరి నాసిరకమైన కంకరతో నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పి మరి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా ఏమంటారు, నాసిరకం వాడితే చాలా తక్కువ ధర అయిపోతుంది అన్నట్టుగా కొంచెం డబ్బులు ఎన్కేసుకోవచ్చు అన్నట్టుగా చూసేటువంటి దురుద్దేశాలు కూడా చాలా ఉంటున్నాయి అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అంటా ఉన్నారు. మరి బాలల సంరక్షణ యూనిట్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారట. మరి జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ
బాలల కార్మిక రహిత జిల్లాగా ఉండాలని మారుమూల ప్రాంతాలకు ప్రజలు దీనిపై అవగాహన కల్పించాలి. మరి బాల కార్మికులు అనేది చాలా తగ్గిపోయినట్టుగానే అనిపిస్తుంది. మాక్సిమం ఎక్కడ కూడా కనిపించట్లేదు. హోటల్లో ఒకప్పుడు హోటళ్లలో షాపులలో చిన్నపిల్లలు వర్క్ చేస్తుండే మాక్సిమం అయితే కనిపించట్లేదు. ఒకవేళ బాల కార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్టుగా మీకు తెలిస్తే కూడా కార్మికుల సంఘాన్ని కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఇక భద్రాచలం రామాయణం ఈవో రమాదేవిపై దాడి, ఆలయ భూములు ఆక్రమణదారుల దాష్టికం అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో రమాదేవిపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏపీలోని యాటపాక మండలం పురుషోత్తపట్నం దేవాదాయ భూమిలో జరుగుతున్న ఆక్రమణ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆమెపై ఆక్రమణదారులు దాడి చేయగా ఆమె స్పృహ తప్పిపోయింది. వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. పురుషోత్తపట్నం ఆలయ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఈవో రమాదేవి ఆలయ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. అక్రమ నిర్మాణం నిలిపివేయాలని, భూమి దేవాలయానికి చెందిందని ఆమె వారికి వివరించారు. ఆమె మాటలను వినకుండా దాడికి దిగారు. కాగా భద్రాచలం ఆలయానికి 1878లో సోమరాజు పురుషోత్తమ దాసు అనే భక్తుడు పురుషోత్తపట్నంలో 917 ఎకరాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూమిలో 889.5 ఎకరాలు స్వామివారి పేరు మీద ఉంది. గత 70 ఏళ్ళుగా ఈ భూమిలో ఆక్రమించుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. సుమారు 250 ఉండగా భూములు ఆంధ్రప్రదేశ్ కేసుల్లో దేవస్థానానికి అనుకూలంగా కోర్టు తీర్పులు వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆలయం తెలంగాణలో ఉండగా భూములు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్ళాయి. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించి ఆలయ భూముల పట్టు సడలింది. ఈ పరిస్థితిని ఆసరగా చేసుకున్న ఆక్రమణదారులు స్థానిక నాయకుల అండదండలతో దేవాలయ భూములపై కబ్జా చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆక్రమణదారులు శాశ్వత నిర్మాణాలు కూడా చేపడుతున్నట్ట వార్త చూడవచ్చు. మరి ఇంకా 917 ఎకరాల దేవాదాయానికి సంబంధించిన భూమి అయితే మరి కొందరు ప్రైవేట్ వ్యక్తులు అయితే మరి రాజకీయ నాయకుల అండదండలతోని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతోని కబ్జాకి అయితే చేస్తున్నట్ట. మరి దాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఈవో రమాదేవి పైన మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే దాడి చేస్తున్న వార్త అయితే ఇక్కడ చూడవచ్చు. మరి దాన్ని మరి ఏ విధంగా పరిష్కరిస్తారో మరి కోర్టు దాన్ని. ఇక రైతు పత్తి పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు డిమాండ్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇంకా మరి రైతు పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారి అంట. రైతుల సమస్యలు చాలా అధికంగా ఉంటాయంటే ఒక ఫారెస్ట్ అధికారి అంటే ఒక పొజిషన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారి మండల పరిధిలోని బండ్రు గొండ గ్రామంలో దంతెలబోర బీట్ ఆఫీసర్ శారద ఏకపక్షంగా వ్యవహరిస్తూ పేదల రైతుల పంటను ధ్వంసం చేసి కేసులు పెడతానని, డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తన వైఖరి మార్చుకోవాలని, పోడు సాగు చేస్తున్న పేద రైతుల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పోడు రైతులను ఇబ్బంది పెడితే రైతు ఇట్టి రత్నం పాల్వంచ మండల ఆఫీసర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారన్న వార్త చూడవచ్చు. రైతు పండించే పంటనే మీరు తింటున్నారని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ రైతు పంట తినకపోతే మీరు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారు, మీరు పోలీసులు గారు, మీరు చదువుకునే వాళ్ళే గారు అసలు ఆ రైతులు. సో మీరు ప్రతి ఒక్కరు రైతు బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉంటారు. మరి అలాంటి రైతుల పంటను నాశనం చేయడానికి మీరు ఎట్లా అనుకున్నారు అసలు? మీరే ఇంకా ఏదైనా రైతులకు సమస్య ఉంటే లేకపోతే రైతుల మీద దాడి చేస్తే మీరే రక్షణ కల్పించాలి, అడ్డుకోవాల్సింది పోయి మీరే రైతులకు అన్యాయం చేస్తే మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇక ఇవన్నమాట శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల యొక్క వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మరి మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మరి మళ్ళీ కలుద్దాం.